ప్రజలకు మేలు చేసే జనసేన పార్టీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు మేలు చేసే విధంగా జనసేన సభ్యత్వ కార్యక్రమం రూపొందించారన్నారు. సభ్యత్వాల ద్వారా వచ్చే సొమ్ముకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందజేసిన 2 కోట్ల రూపాయలు జత చేసి కార్యకర్తల సంక్షేమం కోసం వినియోగిస్తారని తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందన్నారు. 2 రోజుల్లోనే 2 లక్షలకు పైగా జనసేన సభ్యులుగా చేరారని తెలిపారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి కార్యక్రమాల పట్ల లక్షల మంది ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. పెహల్గాం బాంబు దాడి ఘటనలో బాధితులైన కావలికి చెందిన కుటుంబానికి 50 లక్షలు పవన్ ఆర్థిక సహకారం అందజేస్తారని గుర్తు చేశారు. కార్యకర్తలకు ఎక్కడా ఎలాంటి ఆపదొచ్చినా పార్టీ ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ రోజు కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణంలో పనిచేస్తున్న అంబులెన్స్ డ్రైవర్లు జనసేన సభ్యత్వం స్వీకరించిన అభినందనీయమన్నారు. వీరందరికీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు సహకరించాలని కోరారు. నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు వర్ధనపల్లి కాంతి, పెంటపాడు అధ్యక్షుడు పుల్లాబాబి, నేతలు నీలపాల దినేష్, మద్దాల మణికుమార్, చాపల రమేష్, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే అందరికీ నమస్కారం. ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆయన చేసిన మంచి పనులు మద్దతుగా దాదాపుగా 2 రోజులకి 2 లక్షల మంది జాయిన్ అవ్వడం చాలా విశేషం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చేసే మంచి పనికి మీ అందరూ మద్దతు తెలియజేయడం కోసం, సంఖ్యాపరంగా మనం పెరగడం కోసం తప్ప ఈ డబ్బును మళ్ళీ కార్యకర్తలుగా వాడే విధంగా దీని జతకు 2 కోట్ల రూపాయలు ఆయన వేసి ఎవరైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు అది ఇన్సూరెన్స్తో పాటుగా కొంతమందికి మరి మొన్న పెహల్గాం దాడిలో మరి చనిపోయినటువంటి కావలికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి 50 లక్షల రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది. ఎవరైతే జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళే కాకుండా ఎవరు నిరాశ్రయులైన పేదలందరినీ ఆదుకునే విధంగా ప్రభుత్వంలో అండదండలుగా ఉండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి కార్యక్రమాలకి మీ అందరి సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. సంఖ్యాపరంగా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తాడేపూడి పట్టణంలో అంబులెన్స్ మరి డ్రైవర్సు అందరూ కూడా జనసేన పార్టీని ఆదరించడానికి ఈరోజు జాయిన్ అయినందుకు వాళ్ళకి స్వాగతం పలుకుతూ మీ కష్టసుఖాలన్నింటిలోనూ నేను ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటానని చెప్పి, జనసేన పార్టీ మీకు ఎప్పుడూ తోడు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మనంతా మంచి చేద్దాం, పవన్ కళ్యాణ్ గారి మంచికి మనం సహకరిద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, అలాగే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో తాడేపల్లి నియోజకవర్గంలో ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 26 నుంచి మార్చి 10వ తారీఖు వరకు కూడా ఈ సభ్యత్వ నమోదు చేయించుకోవచ్చు. ఏదైతే ఈ సభ్యత్వ నమోదు అనేది ఒక కుటుంబానికి రక్షణ కవచం లాంటిది. ఏదైతే మరి ఆ కుటుంబానికి పెద్ద ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయించుకోవడం వల్ల రేపొద్దున ఏ పరిస్థితి అయినా బాగోకపోయినా ఏమైనా జరిగినా అకస్మాత్తుగా ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే ఏం జరుగుద్ది అనేది కూడా తెలియని పరిస్థితి. అటువంటి యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగిన డెత్ అయితే 5 లక్షల రూపాయలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కలిపి ఎంతోమందికి నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ సభ్యత్వం చేసుకోలేదని చుట్టుపక్కల వాళ్ళు చాలామంది బాధపడిన విషయం కూడా ఉంది. ఎందుకంటే ఆ కుటుంబంలో ఆ వ్యక్తి లేకపోయినా 5 లక్షల రూపాయలతోటి ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా చదువుకుని ఈరోజు కొంత సాయం అందించే పరిస్థితి ఈ జనసేన పార్టీకి ఉంది. ఈరోజు నీతి నిజాయితీ పాలనతోటి మరి జనసేన పార్టీ ఆవిర్భవించింది. దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే దీనికి
దశ నిర్దేశించడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఏదైతే అంబులెన్స్ సర్వీస్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కూడా ఇవాళ ఈ సభ్యత నమోదు చేయించుకోవడం వల్ల వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఉండేలాగా జనసేన పార్టీ మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టింది. మీరు అందరూ కూడా ఈ సభ్యత నమోదు చేసుకున్న అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆశీస్సులు కానీ మనకి ఎప్పుడు కూడా మీకు ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన జనసేన కార్యకర్తల కోసం ఉద్యమి అనే కార్యక్రమంతో సభ్యత్వ నమోదు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు వారి తనయులు బొలిశెట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా సభ్యత్వాలు జరుగుతున్నాయి. ఈ సభ్యత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే జన సైనికుల కుటుంబానికి ఏదైనా ఒక ఆసరాగా ఉంటుందని చెప్పి వాళ్ళ భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది జరిగినా నేనున్నానంటూ మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసాకి నిదర్శనంగా ఈ యొక్క ఉద్యమీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఈ యొక్క సభ్యత్వాన్ని తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను. జై జనసేన, జై బొలిశెట్టి.